ఇవాళే బాయ్, ఇవాళే తెలిసింది. నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను బాయ్. ఓకే బాయ్. నిన్ను బండికి ఏమన్నా అయిందనుకో, నీకు తర్వాత నా చేతిలో ఉందిరా. అతను డీసెంటేరా, అతనితో పాటు వచ్చిందే అదే గజ్జల గుర్రం. నువ్వు ఇక్కడే ఉంటూ, నేను లోపలికి వెళ్ళి చూసి. సరే వెయిట్ చేస్తా. అక్కడేం చేస్తున్నావయ్యా? బండి అంతా తర్వాత చూసుకోవచ్చు, నువ్వు ముందర లోపలికి పద. గుడ్ మార్నింగ్ సార్, నేను ఈస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి వస్తున్నా సార్. ఆ బండి కనపడకుండా పోయిన ఫైల్ ఇదే సార్. వీడెందుకురా ఇక్కడికి వచ్చాడు? వీడికి తెలుసా? మన మొబైల్ తీసుకెళ్ళాడు కదా, దాంతో పాటు ఉన్న పార్టీరా వీడు. బయట ఉండి ఫోన్ చేస్తా అన్నాడు. ఏంట్రా ఊరికే గుసగుసలు? లేదు సార్, ఇది వేరే కేసు సార్. వేరే కేసట. కంప్లైంట్ ఇచ్చింది ఎవరయ్యా? సార్ ఇతనే సార్ ఇచ్చింది. మరి వీడెవడు? సార్ దొంగతనం జరిగిన బండి అది నా బండే సార్. అతను బండి కనపడకుండా పోతే నువ్వెందుకు కంప్లైంట్ ఇచ్చావు? సార్ వీళ్ళకి పని పాట లేనట్టుగా ఉంది సార్. ఇతని దగ్గర నుంచే ఈయన తీసుకెళ్ళాడంట సార్. రే, చూడడానికి చదువుకున్న వాళ్ళ ఉన్నావు, అడ్డమైన వాడి బండి తీసుకెళ్ళిపోతున్నావు, సిగ్గులేదు? సార్ అద్దెకే తీసుకెళ్ళాను సార్. అవునవును, ఇలాంటి దొంగ పనులకి అద్దె బళ్ళే కరెక్ట్గా ఉంటాయి కదా. వెళ్ళి వాళ్ళని తీసుకురావయ్యా. ఫోన్ ఆయన దగ్గర ఉన్నట్టు మీకు కన్ఫర్మ్ గా తెలుసా? అసలే దెబ్బలు తినున్నాడు. ఇతను బుర్ర పగలగొట్టింది, మీ నగలు దొంగిలించింది, అన్నీ కూడా ఈ దొంగన కొడుకులు ఒప్పుకున్నారు. కానీ ఒకటి, ఆ వస్తువుల్ని అమ్మేసి తినేశారు. ఎక్కడ అమ్మారో ఫుల్ డీటెయిల్స్ చెప్తారు. అందుకే కొట్టి చెడ్డీలతో కూర్చోబెట్టాం. అదిగో వచ్చారు దునపోతేదోలో. పోయి అక్కడి నుంచి పో. అండర్వేర్, హెయిర్ స్టైల్ చూడండి. ఈ మరి ఏంటి ప్రయోజనం? డబ్బులు ఇచ్చి ఒక అండర్వేర్ కొనుక్కునే దిక్కులేదు. యాదవాని హెడ్, యూత్ ఫ్యాషనే తెలియలేదు నీకు. ఇవాళ యూత్ అంతా చిరిగిపోయినవే వేసుకుంటున్నారు. వీళ్ళని చూస్తుంటే బాగుపడే లక్షణాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఏంట్రా నవ్వొకటి? ఏంటి మేడం, వాళ్ళని చూసి చెప్పండి, వీళ్ళేనాది? తలకి హెల్మెట్ వేసుకుని ఉండడం వల్ల ఖచ్చితంగా వీళ్ళ కాదని నేను చెప్పలేకపోతున్నాను సార్. చెత్త నాకు. హెల్మెట్ తో తీసుకురమ్మంటే అండర్వేర్ తో తీసుకొచ్చారు. ఊరికే హెల్మెట్ పెట్టుకున్నాడు, మొహం తెలియలేదని కథ చెప్పారు అనుకోండి, కోర్టులో కేసు డిస్మిస్ చేస్తారు సార్. అందువల్ల నేనేం చెప్తున్నానంటే, తెలిసిన విషయాన్ని తెలివిగా చెప్పాలి. అర్థమైందిరా? సార్ డాక్యుమెంట్ తీసుకుని ఒక లేడీ వచ్చాడు సార్. రమ్మను. రండమ్మా. ఏంటింత లేటు? సార్ ఇతను కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఈ అమ్మాయి కూడా వచ్చింది సార్. వీడేంటి ఇక్కడున్నాడు? గజ్జల గుర్రం ఇక్కడికి కూడా వచ్చింది. మావా సూపర్ ఫిగర్ కదా. రే తిక్కలోడా, ఈ గజ్జల గుర్రమేరా సలీం భాయ్ మొబైల్ పట్టుకెళ్ళిపోయింది. ఏమైందిరా? నువ్వేం టెన్షన్ పడుకో. మొహం దాన్ని చూసిన వెంటనే కడిగేరనుకున్నాను, రక్కని ఇక్కడికి వచ్చి ఇరుక్కుంది. అన్నా ఆ ఫోన్ తనేనా? హెడ్ సార్, నువ్వే దీన్ని చెక్ చేసి వీళ్ళని పంపించేయి. సరే సార్. హెడ్ సార్, చార్జ్ షీట్ రాసేటప్పుడు క్లోజ్ చేయకుండా ఉన్న అన్ని బైక్ కీస్ ని కలిపి రాయాలి. సరే సార్. ఈ చెడ్డీ బాయ్స్ జీవితంలో బయటికే రాకూడదు, అర్థమైందా? సార్, మనం ఎంతగా ప్రయత్నం చేసినా ఇలాంటి సన్నాసిగాళ్లను విడిపించడానికి చాలా మంది రౌడీలు బయట నుంచి వస్తూ ఉంటారు సార్. వాళ్ళు అసాల్ట్ గా వచ్చి అలాగే తీసుకెళ్లిపోతారు సార్. ఏయ్ చెడ్డీ బాయ్స్, మీరు చెప్పినట్టే ఒక్కటే వదలకుండా అన్ని కోర్టులో పోసుగుచ్చినట్టు చెప్పాలి, అర్థమైందా? ఏదైనా తేడా జరిగిందో ఒంగొని పని చేయడానికి మోకాళ్ళు ఉండవు. ఫోన్ అడగరా ముందు, తన దగ్గర ముందు తీస్తా. బయటికి రాగానే వాడి దగ్గర ఫోన్ తీసుకుంటాను, ఆ తర్వాత చూడు. మళ్ళీ ఏంటి గుసగుస గుసాని?
లేదు సార్, ఇది వేరే కేసు సార్. అబ్బాయి ఏంటి వేరే కేసు? మళ్ళీ మళ్ళీ వేరే కేసు అన్నావనుకో జన్మకు బయటికి రాని విధంగా ఓ కేసు పెట్టి లోపలేసేస్తాను రాస్కెల్.